ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరొకసారి ఈ సాయంకాల సమయంలో ఆశ్రయపురములు అనే సిరీస్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేక శుభాలు మీకు తెలియచేస్తున్నాను. మన ప్రభువు ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ అనేక విషయాలను మనకు బోధిస్తున్న దేవుడు. దేవుని మాటలు ఎవరైతే వింటారో, దేవుని మాటల యందు ఎవరైతే లక్ష్యం ఉంచుతారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించేవాడని మరొకసారి మీకు నేను తెలియచేస్తున్నాను. ఆశ్రయపురములు అనే కార్యక్రమాన్ని లేదా ఈ సిరీస్ని ప్రారంభించి ఇప్పటికీ 5 పట్టణాల గురించి మనం ధ్యానించాం. సో ఈ 5 పట్టణాల ద్వారా అనేక ఆత్మీయ సత్యాలను, విషయాలను నేర్చుకోవడానికి ప్రభు మనకు ఎంతో సహాయం చేశారు. కెదేషు కోసం నేర్చుకున్నాం, షెకెము కొరకు, హెబ్రోన్ కొరకు నేర్చుకున్నాం. ఈ 3 ఒక ప్రాంతానికి, అంటే యోర్దానుకు పశ్చిమాన ఉన్న పురాలని మనం నేర్చుకున్నాం. తర్వాత బేసెరు, రామోతు, గోలాను, ఈ 3 కూడా యోర్దానుకు తూర్పు వైపున ఉన్న పట్టణాలని మనం విన్నాం. ఈరోజు చివరి పట్టణమైన గోలాను గురించి మనం ధ్యానం చేయాలి. గోలాను అనే ఈ పట్టణం గురించి బైబిల్లో ఏం రాయబడి ఉంది, దానికి చారిత్రక విషయాల గురించి మనం చూద్దాం. దానికి ముందు దేవుని వాక్యం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం మరొకసారి చదువుకుందాం. ఈ 6 ఆశ్రయపురములు పేర్కొనబడిన స్థలం 20వ అధ్యాయం 8వ వాక్యంలో ఈ మాట రాయబడింది. తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని, యెరికో నద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యంలోని బేసెరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనషీయుల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. గోలాను, సో ఇది ఎక్కడ నియమించబడింది అంటే మనషీయుల గోత్రములో నుండి బాషాను అనే ప్రాంతంలో ఈ గోలాను అనే ప్రాంతం మనకు కనబడుతుంది. బాషాను అనే ప్రాంతంలో ఈ గోలాను అనే ప్రాంతం కనబడుతుంది. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 27వ వాక్యం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 43వ వాక్యం చదువుకుంటే దాని గురించి ఆ పేరు మనకి కనబడుతుంది. అయితే మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రస్తుతం యెరూషలేం లేదా ఇజ్రాయెల్ బోర్డర్లో కూడా గోలాను అనే పేరు కలిగిన పట్టణం నేటికి కూడా ఉంది. దాని గురించి మనం ఆలోచన చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి గోలాను యొక్క పరిస్థితి ఎలాంటిదంటే అది సిరియాకి సౌత్ వెస్టర్న్ డైరెక్షన్లో ఉంది, ఇజ్రాయేల్ బోర్డర్లో ఉంది. దాని బోర్డర్స్గా ఇజ్రాయేలు అంటే సరిహద్దులుగా ఇస్రాయేలు, లెబనాను, జోర్డాన్, ఈ మూడు ప్రాంతాల సరిహద్దున గోలాన్ అనే ప్రాంతం ఇప్పటికీ కూడా ఉనికిలో ఉంది. ఇది 1967వ సంవత్సరంలో సిరియా దేశం నుండి ఇజ్రాయేల్ వారు దీన్ని బంధించి వారి వశం చేసుకున్నారు. 6 డే వార్ అని పిలుస్తారు. 6 రోజుల యుద్ధం జరిగినప్పుడు ఈ సిరియా దేశం నుండి ప్రస్తుతం ఉన్న గోలాను అనే ప్రాంతాన్ని వారు తమ వశం చేసేసుకున్నారు. ఆ తర్వాత 1980s నుండి కూడా ఈ దేశాన్ని ఇజ్రాయేల్ వారు బంధించి దానిని బలహీనమైన ప్రాంతంగా మార్చేశారు. అక్కడున్న ఆర్మీ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా బలహీనంగా వారు నిర్వీర్యం, ఓ మాటలో చెప్పాలంటే నిర్వీర్యం చేసేసారు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే బైబిల్లో ఉన్న గోలాను అనే ప్రాంతం ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశంలో అధీనంలో ఉన్న గోలాను ఒకటే అని భావిస్తారు. అది ఎంత మాత్రం కూడా కాదు. బైబిల్ సంబంధించిన ఆధారాలు ప్రస్తుతం ఉన్న గోలాన్ పరిసర ప్రాంతాల్లో ఏమీ కూడా కనబడలేదు. అయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి గోలాను బైబిల్ సంబంధించిన గోలాను కానప్పుడు మరి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడిన గోలాను అనే ప్రాంతానికి ప్రస్తుతం ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడ అనేది శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, పురాతత్వవేత్తలు చెప్పలేకపోయినా 3 ప్రాంతాలను మాత్రం, యోర్దానుకు దగ్గరలో ఉన్న 3 ప్రాంతాలని, 3 సిటీస్ని మాత్రం బహుశా ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట గోలాన్ అనే ప్రాంతం ఉనికిలో ఉండి ఉండొచ్చని వాళ్ళు చెప్పారు. అవేంటో మీకు నేను త్వరగా చెప్తాను చూడండి. టెల్ అల్ జలూల్ అనే ఒక పట్టణము, తర్వాత కిర్బెత్ అవాద్ అనే ఒక పట్టణము, మూడవది
యట్ జవాల్ అనే ప్రాంతం, ఆ, షామ్ అల్ జవ్లాన్ అనే ప్రాంతం మూడవ పట్టణం. నాలుగోది కలటేర్ రబ్బా. కలటేర్ రబ్బా. ఈ 4 పట్టణాలలో ఏదో ఒక ప్రాంతంలో బైబుల్ గోలాను ప్రాంతం ఉండేదని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతాలలో, అంటే ముఖ్యంగా ఈ 4 ప్రాంతాల్లోనే ఆ, బైబిల్లో ఉన్నటువంటి గోలానుకు చెందిన మూలాలు కనబడినట్లుగా చరిత్రకారులు కనుగొన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి గోలాను బైబిల్ పరమైన గోలాను కాదు అని, ఈ 4 పట్టణాలలోనే పాత బైబిల్ సంబంధించిన గోలానికి సంబంధించిన మూలాలు దొరికినాయి. కాబట్టి ఈ 4గింట్లో ఏదో ఒక ప్రాంతానికి అది సమీపంగా ఉండొచ్చని చరిత్రకారులు నిర్ధారించారు. అయితే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే గోలాను అనే మాటకు అర్థం ఆనందము లేదా వలయము అని అర్థం. అంటే సర్కిల్ ఆర్ జాయ్ అని అర్థం, సంతోషం లేదా వలయం అని అర్థం. ఇది మనషీల గోత్రములో ఉన్నదని వాక్యంలో మనం చూస్తున్నాం. సో ఈ గోలాను ఆశ్రయపురం. హత్య చేసిన వాడు తనను తాను కాపాడుకోవడానికి, ప్రతి హత్య గావించబడకుండా, తను ఎవరినైతే అనుకోకుండా పొరపాటును చంపేశాడో ఆ వ్యక్తి లేదా ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఎవరో వచ్చి ఇతని మీద దాడి చేయకుండానట్లు ఈ ఆశ్రయపురాలని ఆశ్రయించినప్పుడు అక్కడున్న ప్రధాన యాజకుడు బ్రతికి ఉన్నంత కాలం కూడా ఈ వ్యక్తికి ఏ కీడు హాని రాకుండా క్షేమంగా బ్రతుకుతుండేవాడు. ఈవెన్ గోలాను ప్రాంతానికి వచ్చిన తర్వాత కూడా ఆ హత్య చేసిన వ్యక్తి, అంటే అనుకోకుండా పొరపాటున చంపిన వ్యక్తి కాపాడబడ్డానికి ఒక సేఫ్టీ ప్లేస్గా ఇది నియమించబడింది, ప్రతిష్ఠించబడింది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చిన తర్వాత మనం ఎంత ఘోర పాపులమైనా, ఎంత భయానకమైన కార్యాలు చేసినా, మన గతం ఎంత భయంకరమైనప్పటికీ కూడా ఆశ్రయ దుర్గముగా ఉన్న ప్రభువుని ఆశ్రయించి అక్కడ మన పాపములను ఒప్పుకొని ప్రాయశ్చిత్తం కోసం ప్రభు వైపు చూడగలిగితే ఆయన మన పాపాలు క్షమించేవాడుగా, మనలను సంరక్షించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదవగలుగుతున్నాం. యేసు ప్రభునందు ఉన్నవారంటే అర్థం ఏంటి? ఎన్ని తప్పులు చేసినా చర్చికి వచ్చేస్తే కాదు, ఎన్ని తప్పులు చేసినా ప్రభువుని నమ్మేసుకున్నాను, బైబిల్ చేతిలో పట్టుకున్నాను అంటే కాదు. మనం చేసిన తప్పుల విషయమే పశ్చాత్తాపడి బ్రతుకు మార్చుకొని మారు మనసు పొంది మన అతిక్రమంలో ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే అప్పుడు మన మీద ఉన్న శిక్ష ప్రభు భరించాడు, ఆయన సహించాడు. కాబట్టి మనకి ఏ శిక్ష విధి ఉండదని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది అనుకుంటారు, మేము ఎన్ని తప్పులు చేసినా చర్చికి వెళ్ళి కానుకలు వేసేస్తే, లేదా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరిచర్య చేస్తే, లేదా మందిరంలో ఏదైనా సేవ చేస్తే, లేదా పాస్టర్ గారిని సంఘ విశ్వాసుల్ని భోజనానికి పిలిస్తే మా తప్పులన్నీ కొట్టివేయబడతాయి, మా పాపాలన్నీ చెరిపివేయబడతాయి, మేము భక్తి కార్యం చేశాం కాబట్టి మేము చేసిన తప్పులన్నీ సరిచేయబడతాయి అనుకుంటాం. వారు చేసే మంచి కార్యము లేదా భక్తి కార్యంతో చేసిన తప్పులన్నింటిని కూడా భర్తీ చేసేయాలని కొంతమంది భావిస్తారు. బైబిల్ ఎప్పుడు అలా చెప్పట్లేదు. సామెతలు 28:13 వాక్యం చదివితే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. మనం చేసిన తప్పుని ఒప్పుకోవాలి, ప్రభు దగ్గర ఒప్పుకొని కనికరం కోరుకోవాలి. యోహాను మొదటి పత్రిక 1:9 వాక్యం చెబుతుంది, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపములు ఆయన ఎదుట ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమించి నీతిమంతులుగా చేస్తాడు. ఎవరైతే ఆ విధంగా క్షమించబడతారో, ఆయన దగ్గర పాపాలు పరిహరించబడ్డాయనే విశ్వాసం ఉంటుందో వారు నూతన సృష్టి. వారికి మీదట పాత జీవితాన్ని గడపరు, పాత జీవితాన్ని కోరుకోరు. వారు ఇంకెప్పటికీ పాత జీవితం మీద ఆశ కూడా వారు కలిగి ఉండరు. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఆశ్రయపురాలు ఒక మనిషిని మార్పు తీసుకురావడానికి, మార్పు వచ్చేంత వరకు అతను క్షేమంగా ఉండడానికి, శిక్ష రాకుండా ఉండడానికి నియమించబడ్డాయి. అయితే ప్రధాన యాజకుడు చచ్చిపోతే అందులో నుండి ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోవాల్సిందే. అయితే మన ప్రభువు మనకు ఆశ్రయదుర్గం. 46వ కీర్తన రాయబడి ఉంది, ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన ఆశ్రయదుర్గం అని. ఆయన మరణించాడు కానీ నేటికి సజీవునిగా మన మధ్యన ఉన్నాడు. ఈయన ఎప్పుడు చావడు, ఈయనెప్పుడు
మరణం యొక్క అధీనంలోనికి వెళ్ళిపోడు. కాబట్టి మన ప్రభు బ్రతికి ఉన్న దేవుడు, సజీవుడు. ఆయన మనతో ఉంటాడు మనం ఆయన శరణు కోరినప్పుడు. ఈ గోలాను అనే ప్రాంతం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఆశ్రయం పొందుకుంటున్నారు. ప్రజలు వారి పాపము నుండి రావలసిన శిక్షను తప్పించుకొని జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం కలిగి ఉన్నారు. సరే, దేవుని వాక్యంలో మనం చూస్తే ఇది మనషే అనే ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనషీయుల గోత్రానికి చెందింది. మనషే అనే మాట మనందరికీ తెలుసు కదా. మనషే అనగా యోసేపు యొక్క కుమారులో మొదటి కుమారుడు. యోసేపుకి ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కుమారులు పుట్టారు. మొదటి కుమారుడు పేరు మనషే, రెండవ కుమారుడు పేరు ఎఫ్రాయిము. మనషే అనగా మరచిపోవుట. అవును, యోసేపు తన జీవితంలో గతంలో జరిగిన అవమానాన్ని, నిందను మర్చిపోయాడు. అందుకే ఎఫ్రాయిమునిచ్చాడు, రెండింతల అభివృద్ధినిచ్చాడు. మన జీవితంలో కూడా మర్చిపోవలసిన వాటిని మర్చిపోవాలి. మన గతాన్ని మర్చిపోవాలి, మన పాపాన్ని మర్చిపోవాలి. ఇంకా కొంతమంది వెనకే చూస్తుంటారు, గతాన్నే ఎప్పుడూ తవ్వుకుంటుంటారు. బైబిల్ సెలవిస్తున్న మాట ఒకటే, ప్రేమను వృద్ధి చేయాలనుకునేవాడు జరిగిపోయిన తప్పిదాలను మర్చిపోతాడు. మిత్రభేదం చేయాలనుకునేవాడు జరిగిపోయిన సంగతిని మాటికి రేపుతుంటాడు. కొంతమంది ఉంటారు, చూశారు, జరిగిపోయి 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు అయిపోయినా మళ్ళీ గుర్తొచ్చిన ప్రతిసారి అప్పుడు ఇలా జరిగింది కదూ, అప్పుడు మీరు ఇలా అన్నారు కదూ, అప్పుడు మీ ఇంటి వారు నన్ను ఇలా అవమానించారు కదూ అని అయిపోయిన దానిని మళ్ళీ గుర్తు చేసుకుంటారు. దాని వలన మీ బంధాలు, మీ బంధుత్వాలు, మీకున్న రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి బలహీనమైపోతాయి, కానీ ఎప్పటికీ బలపరచబడవు. నిజంగా నీకున్న ఒక మంచి బంధాన్ని, ఒక స్నేహాన్ని దృఢం చేసుకోవాలనుకుంటే, దృఢంగా, బలంగా, స్థిరముగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా కట్టుకోవాలంటే జరిగిపోయిన వాటిని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోకండి. ఒకవేళ నీ భార్య గతంలో నీ విషయమే ఏదన్నా అనుచితంగా ప్రవర్తించిందా, నీ భర్త నీ పట్ల పరుషంగా ప్రవర్తించాడా, ప్రస్తుతం అవి జ్ఞాపకం చేసుకొని నువ్వు అప్పుడు కూడా అలాగే చేసావు, నువ్వు అప్పుడు కూడా అలాగే ప్రవర్తించావు అని మాటికి రేపుతున్నారంటే మీ బంధాలను మీరే పాడు చేసుకుంటున్నారని అర్థం. ప్రేమను వృద్ధి చేయాలనుకునేవాడు జరిగిపోయిన వాటిని, తప్పిదాలను దాచిపెడతాడు, అంటే క్షమిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మన తప్పిదాల గురించి ఎప్పుడూ జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యం చదివితే చూడండి, మీకా ప్రవక్త ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మాటను ఆయన తెలియచేస్తున్నాడు. మీకా అనే మాటకు అర్థము యెహోవా వంటి వాడు ఎవరు, యెహోవాతో సముడైన వారు ఎవరు. 18వ వచనం 7వ అధ్యాయం, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపం ఉంచడు. 19వ వచనం, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. అంటే అర్థం ఏంటి? ఇంకెప్పటికీ జ్ఞాపకం చేసుకోను. దేవుడు ఎంత మంచివాడు, ఆయనతో సముడైన వారు ఎవరు లేరు అంటే అర్థం ఆయన మన పాపాలను క్షమిస్తే ఇంకెప్పటికీ జ్ఞాపకం చేసుకోడు, సముద్రపు అగాధములో పడేస్తాడని వాక్యం ఆయన తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా 103వ కీర్తనలో కూడా దావీదు భక్తుడు ప్రభువుని స్తుతించే అంశాలలో ఒకటి 11వ వాక్యంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. 12వ వచనం, పడమట్టికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమణ అంత దూరపరిచి ఉన్నాడు. ఈ పడమర తూర్పు ఎప్పుడైనా కలుసుకుంటాయా? ఈస్ట్ అండ్ వెస్ట్ ఎప్పుడైనా కలుసుకుంటాయా? ఎప్పటికీ కలుసుకో. మన పాపములు ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన కూడా అలానే క్షమించాడు. మరి ప్రభు ద్వారా క్షమించబడిన మనం మన తోటి వారిని అలా క్షమించగలుగుతున్నామా? ప్రభు నన్ను క్షమించాడు అని నువ్వు చెబుతున్నావు, క్షమించాలని కోరుతున్నావు. మరి నీవు నీ తోటి వారిని అలా క్షమిస్తున్నావా? మాటికి జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ ఇంటివారు, నీ రక్త సంబంధి, లేదా నీ తోబుట్టు, లేదా నువ్వు కట్టుకున్న వ్యక్తి ఏదో కారణం చేత నీ ఎడల తప్పుగా ప్రవర్తించుండొచ్చు, నీ విషయంలో తప్పు చేసి ఉండొచ్చు. క్షమించు, ఎందుకంటే ప్రభు నిన్ను క్షమించాడు కాబట్టి. ఒక్కసారి క్షమించిన తర్వాత ఇంకెప్పటికీ మరలా దాన్ని పైకి లేవనెత్తి
ఇలా చేశారు, అలా చేశారు అని మాత్రం మాట్లాడొద్దు. ఎందుకంటే మన ప్రభు మన విషయంలో ఎప్పుడు అలా చేసేవాడు కాదు కాబట్టి. అందుకే వాక్యం సెలవిస్తుంది, మనషే అంటే మర్చిపోవట. యోసేపు తన అన్నల ద్వారా, తన పితరుల ద్వారా ఎంత హర్ట్ అయ్యాడో, ఎంత బాధపడ్డాడో అదంతా మర్చిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఈరోజు మన గతాన్ని కూడా మనం మర్చిపోవాలి. గతంలో బహుశా నీకు ఫెయిల్యూర్స్ ఉండి ఉండొచ్చు. గతంలో నువ్వు కొన్ని విషయాల్లో మోసపోయి ఉండొచ్చు. ఇప్పటికీ అదే ఫెయిల్యూర్, అదే మోసాన్ని గురించి ఆలోచిస్తుంటే భవిష్యత్తులో నువ్వు ముందుకు వెళ్ళలేవు కదా. ఒక యవనస్తుడు, నాకు తెలిసిన యవనస్తుడు, పెళ్లి వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమంటే ఇష్టపడేవాడు కాదు. మంచి ఉద్యోగం ఉంది, వయసు వచ్చింది, పెళ్లి సంబంధాలు మంచివి తీసుకొస్తుంటే వద్దు అనేవాడు. ఎందుకు అంటే గతంలో తాను ప్రేమించిన ఒక అమ్మాయి అతనిని మోసం చేసి పెళ్ళి వరకు వెళ్ళి చివరి మినిట్లో మరి ఏ కారణం చేతనో ఆ అమ్మాయి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నేను ఈ పెళ్లి చేసుకుంటే చచ్చిపోతామని బెదిరిస్తున్నారు, ఏమనుకోవద్దని సింపుల్గా చెప్పి వెళ్ళిపోయిందంట. అప్పటి నుండి ఈ అబ్బాయి ఆ అమ్మాయి మీదే మనసు పెట్టుకొని నన్ను ఇలా కాదని వెళ్ళిపోయింది, నా ఫస్ట్ లవ్, నా బెస్ట్ లవ్ అని ఏదేదో మాటలు చెప్పి అలా కృంగిపోతూ ఉన్నాడు. అయితే అతనితో నేను మాట్లాడాను, ప్రేమ యొక్క అర్థం ఏంటో, అసలు ప్రేమించడం అంటే ఏంటో ఈ విషయాలని చెప్పి దేవుని వాక్యం చెప్పినప్పుడు అతడు అర్థం చేసుకున్నాడు. తనను వద్దు కాదు అని వెళ్ళిపోయిన అమ్మాయి కంటే తనను కోరుకునే మనుషులు, నిజముగా ప్రేమించే మనుషులు చాలామంది తన చుట్టూ ఉన్నారు. తన తల్లిదండ్రులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు. ఇప్పుడు మరొక అమ్మాయిని పెళ్ళి సంబంధం చేస్తే ఆమె కూడా తనను ప్రేమిస్తుంది. ఇంతమంది ప్రేమించే వ్యక్తుల మధ్యన ఎవరో మనల్ని కాదని వెళ్ళిపోయిన వ్యక్తి కోసం మన జీవితాన్ని పాడు చేసుకొని, భవిష్యత్తును పాడు చేసుకొని, గతం తాలూకాలోనే బ్రతుకుతుంటే అది ఎంత అజ్ఞానమో అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి సత్యాన్ని గుర్తించాడు, విషయాన్ని అర్థం చేసుకోగలిగాడు. ఈ రోజుల్లో చాలామంది కూడా అంతే. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఒక అమ్మాయిని ప్రేమించాను, వాళ్ళు నాకు దూరం అయిపోయారు, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆ విషయం అవి జరిగిపోయింది, వాళ్ళ బ్రతుకు బాగానే ఉన్నారు. నీ జీవితాన్ని పాడు చేసుకొని, నీ వెనకాల నిన్ను ఆనుకొని, నీ మీదే ఆశ పెట్టుకొని, నీ మీదే మనసు పెట్టుకున్న వారందరినీ నీ గతకాలపు జ్ఞాపకాల కోసం వాళ్ళని చంపేసి, మానసిక రోగులుగా చేసేసి, హాస్పిటల్ పాలు చేసేసి నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు? భవిష్యత్తును అందంగా కట్టుకోవాలంటే గతాన్ని మర్చిపో. గత కాలపు తాలూకా లేదంటే వాటి విషయాలు, వాటి అవశేషాలు కూడా విడిచిపెట్టి క్రీస్తు ప్రభులో నూతన జీవితాన్ని ప్రారంభించు. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంటాడు, వెనుక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కోసమే నేను సాగిపోతున్నాను. నువ్వు కూడా ఇంకా వెనుకున్న వాటి వైపే చూస్తున్నావా? నీ గతాన్ని నువ్వు మర్చిపోలేకపోతుంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు భవిష్యత్తుని ఎప్పటికీ చూడలేరు. యోసేపు తన జీవితంలో జరిగిన అవమానాన్ని మర్చిపోయాడు, అందుకే రెండింతల అభివృద్ధిని చూడగలిగాడు. ఈరోజు నీవు ప్రభు దగ్గరికి వస్తే మరుపు అనేది ఆయన ఇస్తాడు. మనం మర్చిపోయేటట్లుగా మరలా మంచి నూతన జీవితాన్ని ప్రారంభించేటట్లుగా ప్రభు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అంత మాత్రం కాకుండా మనషీయులకు ఇవ్వబడిన బాషాను అనే ప్రాంతంలో ఈ యొక్క గోలాను ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. బాషాను గురించి కొన్ని అనుభవాలు మీకు నేను జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. బాషాను అనే ప్రాంతం కూడా యోర్దానుకు ఈశాన్య ప్రాంతంలో, లేదంటే ఈ ప్రాంతంకి దగ్గరలోనే ఈ బాషాను అనే ప్రాంతం ఉంది. బాషాను అనేది ఎత్తైన పర్వత శిఖరములు కలిగిన స్థలం. బాషానులో ఎత్తైన పర్వతాలు ఉన్నాయి, పర్వత శిఖరాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ ప్రాంతం ఎత్తైన ప్రాంతము అని అర్థం. అంతేకాకుండా బాషాను అనే మాటకు అర్థం విశాలత, విశాలము అని అర్థం. బాషాను విశాలమైన ప్రాంతము. యేసుక్రీస్తు ప్రభు కూడా విశాలమైన మనసు కలిగిన వాడే. కొంతమందికి విశాలమైన మనసు ఉండదు, విశాలమైన హృదయం ఉండదు, వారి హృదయం విశాలపరచబడదు. అందుకే వారు దేవుని వాక్యాన్ని కూడా ప్రేమించరు. ఓ మాట అని చెప్పనివ్వండి, మీ హృదయం ఎప్పుడు విశాలపరచబడుతుందో అప్పుడే మీరు దేవుని వాక్యాన్ని ప్రేమించగలుగుతారు. ఎప్పుడు మీ హృదయం విశాలపరచబడి దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు సరిచేసుకుంటారో అప్పుడే మీరు దేవుని కొరకు పరిగెత్తగలుగుతారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మరి ఈరోజు దేవుని వాక్యం ఏంటో మన జీవితంలో మన హృదయం విశాలపరచబడిందా? మన హృదయం విశాలపరచబడాలని ఎప్పుడైనా కోరుకున్నామా?
ఎప్పుడైనా ప్రభుకి ప్రార్థన చేశామా? కొంతమంది మనస్సు ఎలా ఉంటుందంటే సంకుచితం. సంకుచితం అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎవ్వరికీ షేర్ చేయరు, వాళ్ళు ఎవ్వరికీ పెట్టరు, వాళ్ళు ఎవ్వరికి వాళ్ళకున్న దాంట్లోంచి ఎవరిని ఎవరిని ఇన్వాల్వ్ అవనివ్వరు. ఎప్పుడూ తమకున్నది తమ జీవితం తామే 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 అనుకుంటారు. అందుకే వాళ్ళు ఎప్పుడు ఇతరుల నుండి సంతోషాన్ని పొందుకోరు, ఇతరులకు సంతోషాన్ని వాళ్ళు పంచి పెట్టలేరు. చూడండి 119వ కీర్తన 32వ చరణంలో ఈ విధంగా రాయబడింది. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తెదను. అంటే అర్థం ఏంటి? విశాలపరిస్తే పరిగెత్తడం ఏంటి అంటే, మన హృదయం వాక్యమును అంగీకరించడానికి తెరవబడినప్పుడు, ఓపెన్ చేయబడినప్పుడు, విశాలపరచబడినప్పుడే వాక్యమును అంగీకరించి వాక్య ప్రకారం ప్రవర్తించగలుగుతాం. ఈ రోజుల్లో చాలామంది వాక్యం వింటూ వారి మనసుకు తెలుసు ఇది సత్యము, ఇది నిజము అని. కానీ ఎందుకు ఆ ప్రకారం జీవించలేకపోతున్నారంటే వారు హృదయం వాక్యమును అంగీకరించేంత విశాలత వారికి లేదు. తప్పుని తప్పుగా చెబుతున్నప్పటికీ కూడా దాన్ని అంగీకరించలేని మనస్సు కొంతమందిలో కనబడుతుంది. ఉదాహరణకి అపోస్తుల కార్యములను 16వ అధ్యాయం చదివితే, నదీ తీర ప్రాంతాన ఊదారంగు పొడి అమ్ముకుంటున్న తుయితైర పట్టణస్తున్నారు. ఆమె పేరు లూదియా. ఆమె వ్యాపారం చేసుకుంటున్నప్పుడు పౌలు చెప్పిన వాక్యం విని ఆమె హృదయం తెరవబడింది. ఆమె హృదయం తెరిచినప్పుడు ప్రభువు ఆమె హృదయంలో రక్షణ కార్యం చేశాడు. అయితే బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 24వ అధ్యాయం 24వ వాక్యం చదివితే, ఫేలిక్స్ అనే రోమన్ గవర్నర్, ఆయన దగ్గర కూడా పౌలు వెళ్ళి రాబోతున్న తీర్పు గురించి, ఆశా నిగ్రహం గురించి, దేవుని ఉగ్రత గురించి మాట్లాడుతుంటే ఆయనను మాట ఏంటో తెలుసా? ఇంత మట్టుకు చాలు, వీలుంటే మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని పిలుస్తానని చెప్పాడు. వాస్తవానికి ఫేలిక్స్ ద్రుసిల్లా అనే యూదురాలని పెళ్లి చేసుకున్నాడు. సొంత భార్య కాదు, ఉంచుకున్న భార్య, ఆమె ఉంచుకున్నది. సో ఎప్పుడైతే పౌలు ఆశా నిగ్రహం గురించి, రాబోతున్న తీర్పు గురించి మాట్లాడుతున్నాడో, అరే నా బ్రతుకు అలా ఉంది, నేను తీర్పులోకి వెళ్ళిపోతాను, లేదా నేను రాబోతున్న ఉగ్రతను ఎదుర్కోవాలి అని భయపడ్డాడు. కానీ ఆ మాటలు అంగీకరించలేక ఓకే మళ్ళీ విందాం, టైం ఉంటే మళ్ళీ పిలుస్తానులే. కొంతమంది వాక్యం వింటారు కానీ వాక్యాన్ని అంగీకరించే విశాలమైన మనసు వారికి ఉండదు. వాక్యం దేవుని సేవకులు చెబుతుంటే ఆహా సూపర్, ఓహో సూపర్, ఈరోజు మర్మాలు, ఈరోజు అద్భుతాలు, ఈరోజు బైబిల్లోంచి లోతైన సత్యాలు అని బైబిల్కి, దేవుని వాక్యానికి చెప్పిన వాళ్ళకి రేటింగ్స్ ఇస్తారు. కానీ అరే ఈ వాక్యం నా గురించే కదా, నా బ్రతుకే కదా ఎలా ఉంది, నా జీవితం ఏంటి ఇంత స్పష్టంగా ఉందని వాళ్ళు అంగీకరించరు. నువ్వు ఎప్పుడైతే నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నీ దాసుడు వింటున్నాడు, సెలవిమ్ము ప్రభు అంటే ఆయన నీతో మాట్లాడతాడు. నీ హృదయాన్ని మూసుకొని, నీ హృదయాన్ని కుచించుకుపోయినట్లుగా పెట్టి, ఎవరెన్ని చెప్పినా పర్లేదు, నేనైతే వినను, నేనైతే మానను, నేనైతే మార్చుకోను అనుకొని ఉంటే బహుశా నీ జీవితంలో వాక్యం వెంబడి నువ్వు పరిగెత్తలేవు. అందుకే భక్తులు నా హృదయాన్ని విశాలపరచు, అప్పుడు నేను నీ ఆజ్ఞల వెంబడి పరిగెడతాను అంటున్నాడు. ఈరోజు వాక్యం ఉంటున్న మన జీవితంలో కూడా మన దేవుడు మనల్ని విశాలపరిచే దేవుడు. 4వ కీర్తన 2వ మాట చదువుకుంటే దావీదు భక్తుడు అంటాడు, నేను దేవునికి మొరపెట్టినప్పుడు ఇరుకులో నుండి విశాలతలోనికి ఆయన నన్ను నడిపిస్తాడు. ఇరుకులో నుండి విశాలతలోనికి నడిపిస్తాడు. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో కూడా ఇరుకులో ఉన్నారా? మీకు వచ్చే శాలరీ, మీకు వచ్చే జీతం సరిపోవట్లేదు, శాలరీ హైక్ అవ్వాలి లేదా పెరగాలి అనుకుంటున్నారా? ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే ఆయనే మీ ఇరుకుని విశాలపరుస్తాడు. మీ ఇల్లు ఇరుకైపోయిందా? ఎవరైనా 2-3 చుట్టాలు వస్తే ఉంచడానికి లేదా వారికి హాల్ట్ ఇవ్వడానికి కూడా మా ఇల్లు సరిపోనంత ఇరుకుగా ఉందండి, మా ఇల్లు పెద్దదంటే బాగుండు అనుకుంటున్నారా? దేవుని చిత్తమైతే ప్రార్థించండి. మీకు దేవుడు గృహాన్ని ఇస్తాడు, ఆయన మీకు విశాలతలోనికి నడిపిస్తాడు. దేవుడు మన ఇరుకులను చూసి ఇరుకుగానే ఉంచేవాడు కాదు, ఆయన విశాలతలోనికి నడిపిస్తాడు. పాత నిబంధన కాలంలో రాజుల 2వ గ్రంథం
మనం చదివితే ఎలీషా దగ్గరికి ఒకరోజు శిష్యులు వచ్చి ఇలా అడుగుతున్నారు, అయ్యా ఎలీషా గారు, ప్రస్తుతం మనం ఉంటున్నటువంటి ప్రాంతం లేదా స్థలం 6వ అధ్యాయంలో ఇరుకుగా ఉంది, నువ్వు ఏమనుకోకపోతే ఇంకొక ఇల్లు కట్టుకుందామా అన్నప్పుడు ఎలీషా అన్న మాట ఏంటో తెలుసా? చూడండి, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనం నుండి చదువుతున్నాను. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల ఒక మ్రాను అక్కడి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. అంటే దైవ సేవకుని కోరిక కూడా ఏంటి? మీరు ఇరుకులో ఉండకూడదు, వెళ్ళండి, విశాలతలోనికి వెళ్ళండి. ఒక దైవజనుడు, ఒక ఆత్మీయుడు, ఒక మంచి మనస్సు కలిగిన వాడే, అరే మీరు ఇరుకులో ఉండడం నాకు ఇష్టం లేదు, వెళ్ళండి, విశాలమైన స్థలంలో ఇల్లు కట్టుకుంటారని చెప్పగలిగితే మరి దేవుడు ఇంకెంత మంచి మనసు కలిగిన వాడు. నువ్వు ఇరుకులోనే ఉండిపో, ఇలాంటి ఇరుకులోనే ఉండిపో అని మనుషులు కోరుకుంటా. మనుషులకున్న ప్రత్యేకత ఏంటంటే, ఎవరైనా బాగుపడుతుంటే, ఎదుగుతూ ఉంటే, వాడబడుతూ ఉంటే, నలుగురు నోట మంచి మాట లేదా మంచి పేరు తెచ్చుకుంటే చూసి వారవలేరు. ఎలాగైనా వారిని అణిచివేయాలి, ఎలాగైనా సరే వారిని కృంగదీయాలి, ఎలాగైనా సరే వారి పరుగుని ఆపు చేయాలి కదా. కానీ దేవుడు అలాంటి కాదు. దేవుడు మనం పరిగెడుతుంటే ఇంకా ప్రోత్సాహం ఇస్తాడు, ఇంకా బలపరుస్తాడు. వెళ్ళు వెళ్ళు, నువ్వు ఎంతవరకు వెళ్తావో నీ చిత్తం, నా చిత్త ప్రకారం వెళ్ళు అని ఆయన ప్రోత్సహిస్తాడు. ప్రోత్సహించే మనుషులు లేదా ప్రోత్సహించే దేవుని వైపు మనం చూస్తున్నామా? నిరుత్సాహపరిచే మనుషుల వైపు చూసి అక్కడే ఆగిపోతున్నామా? మనల్ని కృంగదీసే, బలహీనపరిచే మనుషుల మాటల వైపు చూసి అక్కడే ఆగిపోతున్నామా? ఆలోచించండి. భాషను అనగా విశాలత. మన దేవుడు మనల్ని విశాలతలోనికి నడిపించే దేవుడు. ఈరోజు మీరు ఇరుకులో ఉన్నారేమో, చాలా ఇరుగ్గా ఉందేమో మీ జీవితం, ప్రేమ, సమాధానం, ఐక్యత లోపించి బహుశా మీ కుటుంబం ఇరుకులోనికి నెట్టబడిందేమో. దేవునికి మీరు ప్రార్థిస్తే మీ ఇరుకులో విశాలతను ఆయన కలుగు చేసేవాడని వాక్యం తెలియచేస్తుంది. ఆ తర్వాత భాషను గురించి ఆలోచన చేస్తే ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 19వ వాక్యం చదువుకుంటే, ఇర్మియా మేత కలిగిన స్థలము అని ఉంది. 50వ అధ్యాయం దగ్గర రండి. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 19వ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించేదను, వారు కర్మెలు మీదను బాషాను మీదను మేయుదును అన్నాడు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నొందుదురు. అంటే దేవుని ప్రజలను బాషానుకు తీసుకొస్తాను, అక్కడ మేత మేస్తూ వారు సంతుష్టి లేదా సంతృప్తిని వారు పొందుతారని వాక్యంలో ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? బాషానులో సంతృప్తిని సమృద్ధినిచ్చే మేత దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనకి సమృద్ధితో పాటు సంతృప్తి కూడా ఆయన ఇస్తారు. ఈ రోజుల్లో చాలామందికి సంతృప్తి లేని జీవితాలు కదా. ఎంత ఉన్నా, ఎన్ని ఉన్నా ఇంకా ఏదో లోపం, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో అనుకుంటూ ఉన్న దానిని వారు ఆనందించరు, ఉన్నదాన్ని బట్టి ఆనందించరు, ఉన్నదాన్ని బట్టి సంతోషించరు, కానీ లేని దానికోసం ఏడుస్తుంటారు. వారికి కొదువైన దానికోసం బహు ప్రార్థన చేస్తుంటారు. దేవుడు నీకు ఏమి ఇచ్చాడో, దేవుడిని ఎక్కడ పెట్టాడో, దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో నీవు ఉండగలిగితే దేవుని వాక్యం చెబుతుంది నీకు సంతృప్తిని ప్రభు ఇస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ, నేను సంపన్న స్థితిలో ఉండడం తెలుసు, పేదరికలో ఉండడం తెలుసు, కడుపు నిండడం తెలుసు, కడుపు ఆకలిగా ఉండడం తెలుసు, అన్నీ నాకు తెలుసు. నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిలో సంతృప్తిగా ఉండడం నేను నేర్చుకున్నాను అంటున్నాడు. ఈరోజు దేవుని ప్రజలకు అసలు సంతృప్తిగా ఉండడం నేర్చుకుంటున్నారా? ఉన్నదానిలో సంతృప్తి కలిగి ప్రభు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం పొందుతాము, దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో సమృద్ధిలోనే మేము జీవిస్తామని ఎంతమంది క్రైస్తవులు నేర్చుకుంటున్నారు? లేని దానికోసం పరుగుపెట్టి, లేని దానికోసం ఆశపడి ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి కూడా ప్రక్కన పెట్టేస్తున్నారు. బహుశా ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా దేవుడు ఒక స్థాయి ఇచ్చాడు, ఓ మెట్టు ఎక్కిచ్చాడు, సంతృప్తి చెందండి ఆ స్థితిలో, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లోకి పంపిస్తాడు. అంతేగాని
ఈరోజు 10 రూపాయలు సంపాదించాను, 10కి 10కి ఎగబడాలి, 10కి 10కి పరిగెట్టాలని ఆ 10ని ముందు ఆస్వాదించకుండా, సంతృప్తి బ్రతకకుండా ఇంకా దేనికోసం పరిగెడుతుంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న ధనవంతుల్లాగా నీ జీవితం అవుతుందేమో. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని చెప్పుకున్నాడు. ఆ రాత్రే తన ప్రాణం పోయింది. బహుశా నువ్వు కూడా ఉన్నదాన్ని తృప్తిగా అనుభవించలేకపోతున్నావు. తృప్తిగా బ్రతకడం, సంతృప్తి కలిగి బ్రతకడం నిజంగా దైవానుగ్రహమే. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అనే ఒక సామెత. అన్నీ ఉంటాయి కొంతమందికి, కానీ ఏది తినకూడదు. ఫ్రిడ్జ్లో స్వీట్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ తినకూడదు. ఎందుకు? ఒంట్లో రోగాలు. మన ఈ ఒంటిలో ఎన్ని బలహీనతలు. డాక్టర్ అంటే నువ్వు అది తింటే చచ్చిపోతావు, ఇది తింటే చచ్చిపోతావు, నీకు అదే అయిపోతుంది, ఇది అయిపోతుందని. ఎంత దారుణం అండి. కోర్స్ మన ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్నిసార్లు వాటిని అదుపు చేయడం తప్పేం కాదు. దేవుని కోసం ఎక్కువ కాలం బ్రతకాలి, పని చేయాలి, సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి మన ఆరోగ్య నియమాలు పాటించాలి. కానీ కొంతమంది సంతృప్తి లేనివారు ఉన్నదాన్ని బట్టి ఆనందించరు, లేని దానికోసం ఏడుస్తుంటారు. ఈరోజు వాక్యం చెప్తుంది, భాషానులో మేత మెయ్యడానికి సంతృప్తిని ఇచ్చే మేత ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు దగ్గర కూడా సమృద్ధి దొరుకుతుంది. ఆయన దగ్గరికి వచ్చిన ఏ మనిషిని కూడా ఖాళీ చేతులతో ఆయన పంపించేవాడు కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అరణ్యంలో ఉపవాస ప్రార్థనలు జరిగినాయి. అయిపోయిన తర్వాత అందరికి చెప్పాడు భోజనాలు పెట్టమని. అయితే అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. వెంటనే వారి మధ్యలోంచి చూద్దాం మాట చెబుదాం ఒకసారి. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదివితే, 6వ అధ్యాయం 6వ వచనం, వీరికి ఏమైనా భోజనం పెట్టండి అని అడిగినప్పుడు ఏమి చేయనై ఉండనో తాను ఎరిగినై ఉండో అతను పరీక్షించడానికి అలా చేశాను. ఫిలిప్పు ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయా అని వెతుకుతూ ఉన్నప్పుడు 9వ వచనం, ఇక్కడ చిన్నవాని 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఇవి ఎంతమందికి పెడతాం, ఇది ఎవరికి సరిపోద్దని అనుకుంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారందరూ లైన్గా కూర్చోమని చెప్పి చేసిన అద్భుతాన్ని బట్టి 10వ వచనం చదివితే ఇంచుమించు 5,000 మంది పురుషులు తిన్నారంట. ఆ తర్వాత 5,000 మంది పురుషులు కూర్చున్నారు. యేసు ప్రభు వాటిని విరిచి వడ్డించి కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత దేవుని వాక్యంలో మనం చూస్తే 12వ వచనం, వారు తృప్తిగా తినగా తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడం తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టె ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపారంట. 5,000 మంది పురుషులు తిన్నారు, తర్వాత 12 గంపలు నింపారు. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు. అంతమందికి ప్రభు దగ్గరికి వస్తే నీకున్నది కొద్దిగా ఉండొచ్చు, కానీ ప్రభు చేతిలో పెడితే దాన్ని మహాభివృద్ధిగా, సమృద్ధిగా, సంతృప్తిగా ఆయన మారుస్తాడు. భాషానులో సమృద్ధి అయిన మేత ఉంది. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనకి సమృద్ధి దొరుకుతుంది. ఆ తర్వాత ఆలోచన చేస్తే ఈ ప్రాంతం ఎలాంటిది? కీర్తన 22:12 వాక్య ప్రకారం అక్కడ వృషభములు, ఎద్దులు ఉన్నాయంట. ఎద్దు వ్యవసాయానికి, తర్వాత ఎద్దు పొలం దున్నడానికి ఉపయోగపడుతుంది, బరువులు మోయడానికి. తర్వాత ద్వితీయోపదేశకాండం 32:14 చదివితే అక్కడ గొర్రెలు పొట్టేళ్ళు ఉన్నాయి, అంటే పశు సంపద. ద్వితీయోపదేశకాండం 33:22 చదివితే అక్కడ సింహములు ఉన్నాయి. ఎందుకు ఈ మాటలన్నీ చెప్పానంటే, బలమైన జంతువులు, ఆరోగ్యకరమైన జంతువులు, శ్రేష్టమైనటువంటి మనకు ఆహారాన్ని ఇచ్చే జంతువులన్నీ కూడా ఈ దేశంలో ఉన్నాయి. అంటే ఈ దేశం ఎలాంటిది? శ్రేష్టమైన ప్రాంతం. భాషను శ్రేష్టమైన ప్రాంతము. ఇలాంటి శ్రేష్టమైన ప్రాంతానికి చెందిందే గోలాను. అంటే గోలాన్ ఎక్కడుంది? శ్రేష్టమైన భాగంలో. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీకు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. మనుషులు కొన్నిసార్లు మనకి నాసిరకమైన ఇవ్వచ్చేమో, మనుషులు మనకి కొన్నిసార్లు ఖాళీ చేతులతో పంపేయచ్చేమో, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు నాసిరకమైన వాటిని ఇవ్వడు, ఖాళీ చేతులతో పంపించడు. ఆయన సమృద్ధితో నింపి పంపించేవాడు. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం చదువుకుంటే అక్కడ యాకోబు ఒక మాట మాట్లాడతాడండి. ఆదికాండం 31వ అధ్యాయం
ఆదికాండం 31వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాహేలు లేయాతో మాట్లాడుతూ, మీ తండ్రి కటాక్షం నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని కనబడుతున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసి తిని అని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు జీతము మార్చెను. సో యాకోబు తన బాధ అంతా కూడా భార్యలతో చెప్పుకుంటున్నాడు. తన బాధ అంతటిని కూడా యాకోబు తన ఇంటి వారితో చెప్పుకుంటున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో నీ ఇంట మీ నాన్నగారికి ఎంతో సేవ చేశాను, కానీ అతను నన్ను ఒట్టి చేతులతో పంపించాడు. నా జీతం మార్చేశాడు. నాకు ఏమీ లేకుండా నన్ను ఒట్టిగా పంపించేశాడు. కానీ నా తండ్రి దేవుడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నన్ను ఆయన మరిచిపోలేదు, నన్ను విడిచిపెట్టలేదు. యాకోబు 20 సంవత్సరాలు కొలువు చేశాడు, కానీ ఏమిచ్చాడు? ఏమి ఇవ్వకుండా వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపో అని పంపించేశాడు. కానీ దేవుడు వదిలిపెట్టేశాడా? కొన్నిసార్లు మనుషులు మనం వాడుకొని వదిలిపెట్టేచ్చు. కొన్నిసార్లు మనుషులు మన దగ్గర ఉన్న శక్తి, బలము, డబ్బు, ఆస్తి, లేదా మనకున్న పరపతి, మనకున్న ఫేమ్ అంతా వాడుకొని వాళ్ళు లబ్ధి పొందిన తర్వాత, వాళ్ళు పని అయిపోయిన తర్వాత మనం త్రోసేయచ్చు. నువ్వేం చేసావు, నువ్వు మాకేమిచ్చావు, నువ్వు లేకపోతే ఈ పని అవ్వదనుకుంటున్నావా అని అనొచ్చు. కానీ దేవుడు అలా అనేవాడు కాదు. ప్రభువు కొరకు నువ్వు ఏది చేసినా ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చేవాడే. ఆయన నీకు బహుమానం ఇవ్వకుండా ఎప్పుడు మర్చిపోడు. అందుకే వాక్యం చెబుతుంది, ప్రభు మనకు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. యాకోబు 1:17 వాక్యం చదివితే, శ్రేష్టమైన ప్రతి ఇవి పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గర నుంచి వస్తుంది. మనకి ఆయన ఇచ్చే ప్రతి వరం శ్రేష్టమైనది. ఆయన మనకిచ్చే ప్రతిదీ కూడా శ్రేష్టమైనది, నాణ్యమైనది. అది దేవుని ఎదురును మనకు వస్తుంది. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు కూడా ఒకవేళ మనుషుల దగ్గర నుండి లేదా ఎవరి దగ్గర నుండి అయినా సరే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ వచ్చిందని బాధపడుతున్నారేమో. బట్ దేవుని దగ్గర నుంచి మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని ఎక్స్పెక్ట్ చేయండి. అప్పుడు మీరు శ్రేష్టమైన వాటిని పొందుకుంటారు. వాక్యం సెలవిస్తుంది ఎఫెసీ 3:20 వాక్య ప్రకారం, అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యధికముగా దేవుడు మనకి అనుగ్రహించేవాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే, షేబ దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చింది. వచ్చి అతని వైభవాన్ని గురించి వినదానికంటే, అతని జ్ఞానమును గురించి వినదానికంటే నేను చూసి ఎక్కువ తెలుసుకున్నానని సాక్ష్యం ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ఏదో కొంచెం కానుకలు తీసుకొచ్చింది రాజుగారిని కలవడానికి గౌరవంగా. సాధారణంగా రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు, స్నేహితుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, స్నేహితుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదంట. దేవుని దగ్గరికి, పేషెంట్ దగ్గరికి, స్నేహితుని దగ్గరికి ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. సో రాజు అంటే గొప్పవాడు కాబట్టి ఖాళీ చేతులతో వెళ్ళకూడదని ఏవో బహుమానాలు తీసుకెళ్ళింది. విచిత్రం ఏంటి తెలుసా? ఆమె తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఆమె ఇచ్చిన దానికంటే ఎక్కువ తిరిగి ఇచ్చాడు. రాజుకి ఎంతెంత ఇవ్వాలనుకున్నాడో అంత ఇచ్చేసాడు. పైగా ఆయన ఇచ్చింది మాత్రమే కాదంట, షేబ దేశపు రాణి కోరుకున్నదంతా కూడా ఆమెకి ఇచ్చాడంట. అంటే అర్థం ఏంటి? షేబ దేశపు రాణి కొంచెమే ఇచ్చి ఉండొచ్చు, కానీ ఆమె ఇచ్చిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చి పంపించాడు సొలొమోను రాజు. ఒక ఆఫ్టర్ ఆల్ ఈ లోక రాజే అలా చేసినప్పుడు మన ప్రభు మనకి ఎందుకు తక్కువ చేస్తాడు? మన ప్రభు ఏ విషయంలో మనకు లోటు చేస్తాడు? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేయగల సమర్థుడు కదా. ఆయన బాహువు ఏమైనా తక్కువైపోయిందా? నువ్వు వెయిట్ చేస్తున్నావు కొన్ని కార్యాల కొరకు, ఏదో ఇస్తే అదిలే. బహుశా మీరు కొంతమంది పెళ్ళిళ్ళ కోసం చూస్తున్నారు, మీ పిల్లలకి వివాహం చేయాలని. ఏది పడితే చేసేద్దామని టైం అయిపోయింది, ఇప్పటికే చాలా కాలం అయిపోయింది. ఏదో ఒకటి వస్తే తోసేద్దాం అనుకుంటున్నారా? ఎందుకు మీ పిల్లల జీవితాన్ని మీ తొందరపాటుతో పాడు చేస్తున్నారు? వెయిట్ చేయండి. తగిన సమయం అందు దేవుడు వారిని హెచ్చించినట్లు దేవుని టైం కొరకు వెయిట్ చేయండి. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టేవాడు కాదు కదా, ఆయన మిమ్మల్ని మర్చిపోయేవాడు కాదు కదా. శ్రేష్టమైన వాటిని మీ పిల్లలకి ఇస్తాడు. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారా? ప్రార్థించండి, ప్రయత్నించండి, ప్రయాసపడండి. దేవుడు మీరు అడిగిన వాటికంటే శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. మీ జీవితంలో మీరు ఏది అడుగుతున్నారో
బహుశా దేవుడు ఆలస్యం చేస్తున్నాడని ఆయన మీద కోపడుతున్నారు, బాధపడుతున్నారు, విసుక్కుంటున్నారు, సనుక్కుంటున్నారు. ఆలస్యం ఎందుకు అవుతుందంటే బహుశా మీరు అడిగిన దానికంటే శ్రేష్టమంది ఏదో సిద్ధపరుస్తున్నాడు దేవుడు. హన్నా దేవుని సందులో పిల్లల కోసం అడిగితే 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 చాలా కాలం దేవుడే సంతు లేకుండా చేశాడు. కానీ దేవుడే ఆమెకు తర్వాత గర్భమును తెరిచి ఫస్ట్ బోర్న్ సమూయేలుని ఇచ్చాడు. అడిగిన వెంటనే వచ్చేసి ఉంటే బహుశా ఏమో సమూయేలు అంతటి ప్రవక్త కాకపోదునేమో. అడిగింది అడిగింది ఎక్కువ ప్రార్థన చేసింది. కొన్నిసార్లు ఎక్కువ ప్రార్థనలు అవసరం అవుతాయి. ఎందుకంటే ఆ ప్రార్థనల ఫలం తర్వాత మనం పొందుకునే దాని మీద కనబడుతుంది. సమూయేలు కోసం ఒక కుమారుడు అని ఆమె ఎంత బలంగా ప్రార్థించిందో, ఆ ప్రార్థనా బలం అభిషేకం సమూయేలు మీదకి వచ్చింది. సమూయేలు ఎంత బలవంతుడైపోయాడో అంటే ఆత్మీయంగా. కొన్నిసార్లు నువ్వు కూడా కొన్ని కార్యాల కొరకు బలంగా ప్రార్థిస్తున్నావు అయినా ఆలస్యం అయిపోతుంది. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన ప్రార్థనలన్నీ ఒకరోజు ఒక రూపాన్ని దాల్చుకుని వస్తాయి. అది బలమైన శక్తి కానీ ముందు కనబడేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దాన్ని బలంగా ఉంచుతాడంతే దేవుడు. ఈరోజు నీ ప్రార్థన ఆలస్యం అయిపోతుంది, జవాబు రావట్లేదని కృంగిపోవద్దు. తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. కనుక ఈ సాయంకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీరు, భాషను శ్రేష్టమైనది. అలాంటి శ్రేష్టమైన స్థలంలో, విశాలత కలిగిన స్థలంలో దేవుడు గోలాను పెట్టాడు. గోలాను ఆశ్రయపురంగా ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైతే ఆ గోలాను సమీపిస్తున్నారో వారందరూ కూడా క్షేమంగాను భద్రంగాను వారందరూ నివసిస్తున్నారని వాక్యాలు మనం చూసాం. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా ఆశ్రయపురం దగ్గరికి వస్తావా? గోలాన్ దగ్గరికి. సో 6 ఆశ్రయపురాల గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు గోలాను వివరణ మనం తెలుసుకున్నాం. ఆనాడు మనుషులు తప్పు చేసినప్పుడు గోలాన్ దగ్గరికి వచ్చినప్పుడు కాపాడబడ్డారు. ఈరోజు ప్రభు దగ్గరికి వస్తే ఆయన మనల్ని రక్షించేవాడు, కాపాడేవాడు. కనుక ప్రభువుని ఆశ్రయిద్దాం. దేవుని వాక్యాన్ని బట్టి మనకు మనం సరి చేసుకుని ఒప్పుకుందాం. దేవుడే ఆయన కృప మనకు అనుగ్రహిస్తాడు. సో ఈ 6 ఆశ్రయపురములు మీరు విన్నారు. ఒకవేళ ముందు ఈ సిరీస్లో ముందు కార్యక్రమాలు చూడకపోతే సో ఛానల్ని ఒకసారి చూడండి. అందులో అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. చక్కని చారిత్రాత్మక భౌగోళిక అంశాలతో పాటుగా బిబ్లికల్ ఇన్సైట్స్ కూడా అందులో పొందుపరిచాను ప్రార్థనాపూర్వకంగా. ఈ 6 ఆశ్రయపురాలు ధ్యానించండి. ఇంకా దేవుడు మీకు అనేక విషయాలు బయలుపరుస్తాడు. ప్రభు చిత్తమైతే మరలా ఇంకొక సిరీస్ ప్రారంభించాలని కోరుతున్నాను. దేవుడు నాకు ఏ విషయంలో తలంపిస్తే, ఏమి చెప్పమని, ఏమి బోధించమని దేవుడు నాకు ఆలోచన ఇస్తే దాన్ని నేను బోధించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభు చిత్తం కొరకు కనిపెడుతున్నాను, ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. ఈ 6 ఆశ్రయపురాలు మన ప్రభువుకి సూచిస్తున్నట్టుగానే మనము ప్రభువుని ఆశ్రయిద్దాం, దేవుని శరణు కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో గోలాను అనే చివరి ఆశ్రయపురం గురించి మాకు తెలియచేసిన మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ మాటలు నీ ప్రజల జీవితంలో ఫలింపచేయండి. ఈ మాటల ప్రకారం బ్రతకడానికి కృప చూపండి. ఈ 6 ఆశ్రయపురాల్లో మీరు ఏ విధంగా కనబడుతున్నారో మా ముందు ప్రత్యక్షమైంది వాక్యం ద్వారా. మేము మమ్మల్ని ఆశ్రయించే వారిగా చేయండి. ఈ వాక్యాలు విన్న ప్రియులను దీవించి ఆత్మలో బలపరిచి మేలు కొరకు నింపండి. ఎవరెవరైతే నీ సన్నిధి నుండి ఏ కార్యాలు ఆశిస్తున్నారో వారికి మెండైన మీ దీవెనలు దయచేయండి. ఆత్మలో వర్ధలు చేయండి. కుటుంబ జీవితాలు డిస్టర్బ్ అయిపోయి, భార్యాభర్తల మధ్యన, కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రుల మధ్యన ఐక్యత కోల్పోయి ఎవరైతే బాధపడుతున్నారో వారిని ఐక్యపరచండి. ఈ కార్యక్రమాలు చూసిన వారందరినీ కూడా దీవించి ఇంకా అనేక మందికి ఇవి షేర్ అవ్వడానికి, పాస్ ఆన్ అవ్వడానికి దీవించి ఈ ఛానల్ను కూడా ఇంకా బలపరిచి నాయన అనేకులకి దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సో థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఈ కార్యక్రమాన్ని చూసిన మీ అందరికీ ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి ఈ కార్యక్రమాలను. దేవుడు వాక్యం మీ హృదయానికి అంగీకరించి మేలు పొందుకోండి. అనేక మందికి షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో కూడా ఈ కార్యక్రమాలు లేదంటే లైవ్ లింక్ పెట్టండి. అనేక మంది విని మేలు పొందుకుంటారు. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.